జనరల్గా ఈ ఛాతీ వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి కదా సార్, వాటి మీద చాలా మందికి అవేర్నెస్ లేదు. అసలు ఛాతీ వ్యాధులు అంటే ఏంటి, అసలు దానికి సంబంధించిన కొంచెం వివరిస్తారు. ఛాతీ వ్యాధులు అంటే ఏంటంటే జనరల్గా ఊపిరితిత్తుకి సంబంధించిన డిసీజులన్నింటినీ ఛాతీ వ్యాధుల్లోకి తీసుకుంటాం అన్నట్టు. ఊపిరితిత్తులు అంటే మనకు గాలి లోనికి వెళ్ళడము, ఆ గాలిలో ఆక్సిజన్ అనేది మనకు బ్లడ్లోకి వెళ్ళడము. సో హార్ట్కి కలిసి ఉండేది ఊపిరితిత్తులు అన్నట్టు. హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఊపిరితిత్తులు కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్టు. హార్ట్ కొట్టుకోకపోయినా ప్రాణం పోతుంది, ఊపిరితిత్తుల్లోంచి మనకు ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళకుండా ప్రాణం పోతుంది అన్నట్టు. సో ఊపిరితిత్తులకి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేటివి కొన్ని డిసీజులు ఉంటాయి అన్నట్టు. న్యూమోనియా అని, ఆస్తమా అని, సిఓపిడి అని, ఐఎల్డి అని, అలాంటి డిసీజెస్ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కామన్గా ఎందుకు వస్తాయంటే మనకు పొల్యూషన్ ఒకటి, సెకండ్ది మనం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ చేయడము, పొల్యూషన్, అన్ని ఊపిరితిత్తు సంబంధిత వ్యాధులకు అన్నిటికి కారణాలు మనకు ఒకటి ఎయిర్ పొల్యూషన్, రెండోది మనకు స్మోకింగ్. వీటి వల్ల ఏంటంటే ఉన్న డిసీజులు అనేటివి పెరుగుతాయి. ఇప్పుడు స్మోకింగ్ చేయడం వలన మనకు ఆస్తమా ఉన్నది పెరగవచ్చు, సిఓపిడి అనే ప్రాబ్లం రావచ్చు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అన్నట్టు. అంటే ఎయిర్వేస్ అనేటివి స్పాంజ్ లాగా ఉండాల్సినవి గట్టి పడిపోయి ఆ పీల్చుకునే శక్తి తగ్గిపోతాయి అన్నట్టు. అంటే మనం గాలి పీల్చాక మళ్ళీ వదిలినప్పుడు నార్మల్ పొజిషన్కి రావాలి, అది రాకుండా అక్కడే ఆగిపోయి ఊపిరితిత్తులన్నీ ఉబ్బేసి చెస్ట్ అంతా ఉబ్బిపోతుంది అన్నట్టు. దాన్ని సిఓపిడి అంటాం అన్నట్టు. వీటికి అన్ని కామన్ కారణము స్మోకింగ్ అన్నట్టు. నెక్స్ట్ అలర్జీస్, అలర్జీ వల్ల కూడా అస్తమా అనేది వస్తుంది, అస్తమా పెరుగుతుంది. సిఓపిడి కూడా క్రానిక్ ఎక్ససర్బేషన్లోకి వెళ్తారు, అంటే ఉన్న ప్రాబ్లం అనేది ఇంకొంచెం పెరగడం అన్నట్టు. సో వేరే ప్రాబ్లమ్స్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజు, ఐఎల్డి, ఇవన్నీ పొల్యూషన్ వల్ల పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. మనకు పొల్యూషన్ వలన ఈ ఊపిరితిత్తులే కాకుండా ఊపిరితిత్తుల పై భాగంలో ఉన్న అప్పర్ ఎయిర్వే అంటాము, అంటే ముక్కు నుంచి గొంతు వరకు, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైతూ ఉంటాయి అన్నట్టు. సైనసైటిస్ రావడము, తుమ్ములు రావడము, ముక్కు పట్టేయడము, ముక్కి బిగిసిపోవడము, ఇవన్నీ అలర్జీతోటి ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇవి ఉండడం వల్ల అస్తమా కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మెయిన్ పొల్యూషన్. మనం పొల్యూషన్ని మనమంతటా మనమే పొల్యూట్ చేస్తున్నాము అట్మాస్ఫియర్ని. అంటే మనం బయట చెత్త కాల్చడము, లేకపోతే మన వెహికల్స్ పొల్యూషన్ సరిగ్గా పెట్టుకోకపోవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది. ఆ పొల్యూషన్ అనేది కూడా ఈక్వల్ టు ద స్మోకింగ్ అన్నట్టు. స్మోకింగ్ మనం తెచ్చుకోవడము, స్మోకింగ్ చేసి వ్యాధుల్ని మనం కొనుక్కొని తెచ్చుకోవడము, మనమే పొల్యూషన్ చేసేసి మనం వ్యాధులను కొనుక్కొని తెచ్చుకోవడం అన్నట్టు. సో ఈ రెండు మెయిన్ కారణాలు ఛాతీ వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకి మెయిన్ కారణాలు అన్నట్టు.